అందరికీ నమస్కారం. గతంలో మీరు 15,000 రూపాయలు వేస్తే 365 రోజులు చొప్పున వేసుకుంటే 45 రూపాయలు మాత్రమే రోజుకి మీరు ఇచ్చారు అని మాట్లాడినటువంటి సోకాల్డ్ పెద్ద మనుషులంతా మరి ఇప్పుడు మీరు 13,000 రూపాయలు ఇచ్చారు, అది కూడా 365 రోజులకి లెక్కేస్తే 35 రూపాయలు ఇచ్చారు. సో ఇప్పుడు మీ నోర్లు ఎందుకు పెదలట్లేదు, నోర్లు ఎందుకు మాట్లాడట్లేకపోతున్నారో కూడా ఆలోచించాలి. గత సంవత్సరం డబ్బులు ఇవ్వకుండా మేము ఫస్ట్ నుంచి అడుగుతుంది ఏంటంటే, మరి ముందు సంవత్సరం 13,000, యాక్చువల్గా మీరు ఇవ్వాల్సింది 15,000, పోనీ ముందు సంవత్సరం 13,000 కూడా ఇవ్వాలి కదా. ఈ సంవత్సరం 13,000 ఇచ్చారు, చివరిలో ఎలాగో ఎలక్షన్స్ కాబట్టి ఆ ఇయర్ ఇవ్వరు, ఫస్ట్ ఇయర్ వదిలేశారు అంటే 3 సంవత్సరాలు ఇస్తారు. అవి కూడా ఇస్తారో లేదో గ్యారంటీ లేదు. సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి 2,000 తీసేసుకున్నారు. ఇవన్నీ మరి లెక్కలే కదా, సబ్జెక్ట్ పరంగా అడగాల్సినటువంటి లెక్కలే కదా. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే దళితులందరూ చెవులు తెరిచి వినాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏంటి అంటే ఈ ఫండింగ్ అంతా ఎస్సీ కార్పొరేషన్ లో ఉన్నటువంటి డబ్బుల్ని తీసి వీళ్ళు ఉద్ధరించి ఎవడి బాబు సొమ్మని చెప్పేసి అందరికి పంచారో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తాము, మీరు అప్లికేషన్లు ఫిల్ చేసుకోండి అని చెప్పేసి ఇప్పుడు ఆ దళితులలో అంటే ఆర్థికంగా మమ్మల్ని బలోపేతం చేసేటువంటి కార్పొరేషన్లు చేయి పెట్టి డబ్బులు తీసేసి ఇదేదో మీరు సంబడం చేసినట్టు సంకలు గుద్దుకొని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు దళితులందరూ నిక్కదీసి అడగాల్సినటువంటి అవసరం ఉంది. అడగండి. ఎందుకనంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకొని చేసుకోవడానికి ఎలక్షన్ ముందు కొన్ని ప్రామిసులు, ఎలక్షన్ తర్వాత కొన్ని ప్రామిసులు చేస్తే అవదు. అసలు గత సంవత్సరంలో డబ్బులు ఇవాళ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ సంవత్సరం ఇచ్చాం, ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని కండిషన్స్ పెట్టారు? ఈ ఎలక్షన్ ముందుకు చెప్పునుంటే మీకు అందరూ సమాధానం చెప్పేవాళ్ళు.